హలో వెల్కమ్ టు మై ఛానల్ మై సింపుల్ లివింగ్ ఇన్ తణుకు. నా పేరు అర్చన. సో నేను ఇవాళ ఎక్కడున్నానంటే పాలంగి అండి. పాలంగి శివాలయం అందరికీ ఐడియా వచ్చేసే ఉంటుంది కదా. నేను రూట్లో ఉన్నా అనమాట, వెళ్తున్నా. అక్కడ ఆటో దిగిపోయాము, లోపలికి తీసుకువెళ్ళమన్నా తీసుకువెళ్తారు. బట్ ఈ రూటు చాలా బాగుంటుంది అన్నమాట, ప్రశాంతంగా ఉంటుంది కొంచెం. అందుకని మేము బై వాక్ చేస్తున్నాం. అసలు పాలంగి అంటే మోస్ట్ తణుకు వాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ స్పాట్ అన్నమాట. ఎందుకంటే అది బెస్ట్ పిక్నిక్ స్పాట్. ఇప్పుడు కూడా చాలా ప్లెజెంట్గా ఉందండి. అసలు మేము వెళ్ళిన రోజు కూడా చాలా ప్రశాంతంగా క్లౌడీగా అసలు ఎంత బాగుందంటే రావాలనిపించలేదు తిరిగి. అక్కడ శివాలయం మేము ఎప్పుడు తణుకు 3 కిలోమీటర్స్ అండి. తణుకు నుంచి పాలంగి నడిచి వెళ్ళిపోయే వాళ్ళం. క్యాన్లు, పులిహార, బిర్యానీ ఇవన్నీ చేసి పట్టుకొని మేము చాలా హ్యాపీగా ఉండేది. మేము నడిచి వెళ్ళిపోయే వాళ్ళం అన్నమాట, ఇంకా దుప్పట్లు ఇవన్నీ పట్టుకొని. ఇప్పుడు అది శివాలయం అసలు ఎంత ఫేమస్ అయిపోయిందంటే అసలు చాలా. మేము వెళ్ళాము, నేను 10 దాటాకే వెళ్ళాను అనమాట. అయినా కూడా పర్వాలేదు, కొంచెం జనం ఉన్నారు. చూడండి అసలు రూట్ ఎంత బాగుందో. ఇదివరకు అసలు ఇక్కడ హౌస్లు ఉండేవి కాదు, ఇప్పుడైతే ఫుల్ హౌస్లు వచ్చేసాయి మొత్తం. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు చాలా హ్యాపీ లైఫ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే పొల్యూషన్ ఉండదు, అంత గ్రీనరీ ఉంటుంది, పొల్యూషన్ ఉండదు, హాయిగా ఉండొచ్చు. ఇంకా సౌండ్స్ ఉండవు, చాలా హాయిగా అనిపించింది. దారమ్మంటే మందార పూలు, ముద్దబంతి పూలు, చాలా బాగుండింది, చాలా ప్రశాంతంగా ఉండింది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ లాగా ఉంది చూసారా, చిన్న బ్రిడ్జ్. ఇక్కడ తాటిపట్టు ఉండేది అన్నమాట. అది నడవడం నాకు ఒక గంటల్లో ఉండేది. అందరూ నడిచి వెళ్ళిపోయేవారు, నేను మాత్రం ఆగి వెళ్ళేదాన్ని. పడ్డామంటే ఇంకా కాలువలో ఉంటాం. కింద పంటకాలం ఉంటుంది కదా, పంటకాలం ఉంటుంది అది మాట. తాటిపట్టు ఉండేది. దారముట కూడా టచ్ మీ నాట్ లీవ్స్ ఉంటాయి కదండి, టచ్ మీ నాట్ మొక్కలు, అవి ఉండేవి. ఆడుకుంటూ చాలా బాగుండేది ఇక్కడ. సో ఈ దారంట దురదగుండాకు అంటారు కదండి, ఆ దురదగుండాకు ఉండేది. మేము అంతా లాస్ట్లో ఇంటికి వచ్చేసేటప్పుడు మొత్తం అంతా పూసేసుకునే వాళ్ళం అన్నమాట. అది ఆట కింద పూసుకొని వచ్చేవాళ్ళం, గోకుండా ఇంటికి వచ్చేవాళ్ళం. ఇక్కడ ఆంటీస్ ఉన్నారు చూసారా, వీళ్ళు అరటి ఆకు కోసం చాలా ట్రై చేశారు. పాపం వాళ్ళకి అందలేదు. వచ్చేసేటప్పుడు మేము కూడా ట్రై చేసాం, మాకు అందలేదు. అది ఫైనల్గా వాళ్ళ కిందదే ఏదో చింపుకొని వెళ్ళారు అరిటాకులు. ఇక్కడ దారిలో అంటే చాలా గ్రీనరీగా అసలు ఎంత బాగుంటుందో. శివాలయం కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇప్పుడు చాలా మార్పులు వచ్చేసాయండి. ఇదివరకు ఇక్కడ ఫుల్ అంతా పొలాలే ఉండేవి అన్నమాట, అసలు ఏమి ఉండేవి కాదు. ఇప్పుడైతే గుడి పెద్దది చేశారు. అండ్ మేము ఉయ్యాలు కట్టుకునే వాళ్ళం, పెద్ద రావి చెట్టు ఉండేది. ఇప్పుడు ఆ రావి చెట్టుని కూడా అమ్మవారుగా పూజిస్తున్నారు అన్నమాట. దారం ప్రదక్షిణాలు చేస్తారు కదా, అవి చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఫుల్ క్రౌడ్ ఉండే. ప్రసాదం మాత్రం సూపర్ అండి, పులిహార పెట్టారు చాలా బాగుంది. అండ్ ఇక్కడ చేపలు ఉన్నాయండి చెరువులో. అసలు అందరూ మొరమరాలు అవి వేస్తున్నారు అన్నమాట. ఇదివరకు ఏమో ఉండేవి కాదు నాకు తెలిసి, ఇప్పుడైతే చాలా చేపలు, పెద్ద చేపలు ఉన్నాయి. చూసారా, మనం గుడికి వచ్చేసాం. ఎంత ప్లెజెంట్గా ఉందో ఆ రోజు క్లైమేట్కి. అసలు దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. జనం పర్వాలేదు, మేము వెళ్ళేసరికంటే కొంచెమే ఉన్నారు. మొన్న నేను చవితి వ్లాగ్ పెడదాం అనుకున్నానండి, చవితి వ్లాగ్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మేము ఎప్పుడు ట్రస్ట్కి వెళ్తాము చవితికి. ఆ ట్రస్ట్ ఈసారి మరి కోవిడ్ వల్ల అది క్లోజ్ చేశారు కదా, అక్కడ పేషెంట్స్ని అక్కడే ఉంచారన్నమాట తణుకులో. అందుకని మేము ట్రస్ట్కి వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళాలనిపించలేమాట. ఎప్పుడు పుట్టిన కాడి నుంచి ఎప్పుడు ట్రస్ట్కే వెళ్ళే వాళ్ళం మేము పుట్టకి. సో ఈసారి అది లేకపోవడం వల్ల ఇంకెక్కడికి వెళ్ళలేదు. సో అందుకని నేను ప్రశాంతంగా ఇక్కడైతే దండం పెట్టుకున్నాను అనమాట. చూడండి చేపలు అసలు ఏమన్నా ఉన్నాయో, అసలు ఎన్ని ఉన్నాయో అండి. అసలు మొత్తం అంతా అవే. మరి ఎవరన్నా తెచ్చి వేసారేమో అని అనిపించింది. అంటే చేపల చెరువులు ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా తెచ్చి వేసారేమో అనిపించింది. ఇదివరకు ఈ చెరువు అంటే చాలా భయం వేసేది, ఊబి ఉంది అలా అనేవారు. బట్ ఏం పర్వాలేదు, కాకపోతే కొంచెం నాచాది ఉంటుంది కదా, అందువల్ల భయపడేవారు. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. లోపల మాట ఇది
ఇదివరకు గర్భగుడిలోకి వెళ్ళి మనల్ని కొబ్బరికాయ అది కొట్టుకొని అభిషేకం అది మనల్ని చేసుకోమనేవారు. ఇప్పుడు కోవిడ్ వల్ల వెళ్ళనివ్వకుండా మధ్యలోనే పెట్టేశారన్నమాట. ఇది అటువైపు ఉంది చూసారా, అటువైపే ఎక్కువ అక్కడ పెట్టేవారు. అంటే గెట్ టుగెదర్స్ పెట్టుకునేవారు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళు. వెళ్ళేవాళ్ళం అన్నమాట. మేము చాలా మ్యాక్సిమం కార్తీక మాసం వస్తే ఒక 3-4 టైమ్స్ అన్నా వెళ్ళేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడంటే ఇలా ఏదో ఒకసారి వచ్చి దీపం వెలిగించుకొని వెళ్ళేవాళ్ళం. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయండి తణుకు చుట్టుపక్కల. వీలైతే నేను మీకు అవన్నీ చూపిస్తాను. నేను మా ఆడపడుచు గారు వెళ్ళామన్నమాట ఈసారి. ఎప్పుడు మా అత్తయ్య అండ్ మా పక్కన ఉండేవారు కదా, వాళ్ళు వెళ్ళేవాళ్ళం. మా పక్క వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఈసారి అత్తయ్య రాలేదు, మా ఆడపడుచు గారు నేను వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుండింది. పిల్లల్ని తీసుకెళ్తే బాగుంది అనిపించింది, కానీ కొంచెం భయం వేసింది అన్నమాట. ఎందుకు మళ్ళీ పిల్లల్ని ఇప్పటి వరకు వాళ్ళని అసలు బయటికి తీసుకెళ్ళలేదు కదా, అవసరం అని ఇంక మేమిద్దరం వెళ్ళొచ్చేసాం అప్పటికప్పుడు వాళ్ళని ఇంటి దగ్గర వదిలేసి. మేము ఉయ్యాల కట్టుకునే వాళ్ళం. ఉయ్యాల కట్టుకుంటే పెద్ద తాడు అసలు అక్కడ ఇది క్రాస్ చేసి వెళ్ళిపోయేది అన్నమాట ఉయ్యాల. సో అలా ఉండేది. ఇప్పుడు ఇక్కడ కూడా అమ్మవారిని పెట్టేసి నాగదేవతని పెట్టేశారు. ఏమోలేండి, అంటే అప్పుడు కూడా ఉండిందేమో, నేను అబ్జర్వ్ చేయలేదేమో, నాకు తెలీదు. అండ్ బయటకు వచ్చేసాక ఈ ఆంజనేయ స్వామి ఉన్నారన్నమాట. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. సో ఇది మాట ఈరోజు వ్లాగ్. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే ముగిస్తున్నాను. సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.